దేవుడు మాత్రమే మానవులను బ్రతికించగలిగినటువంటి వారు. అందుకే దైవ వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అని దైవ గ్రంథంలో రాయబడినటువంటిది ఉంది. మరి ఇక బైబిల్ గ్రంథము దేవాది దేవుడు మానవ జాతికి ఇచ్చినటువంటి గొప్ప బహుమతి ఏంటంటే పరిశుద్ధ గ్రంథము. అంతేకాదు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కానుక ఎవరు అనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. అందుకని దేవుని దూతలు అంటున్నారు, భయపడద్దు, భయపడవద్దు. మేము ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానాన్ని మీకు తెలియజేస్తున్నామంటున్నారు. ఏంటా సువర్తమానం అంటే, మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, మిమ్మల్ని రక్షించడానికి రక్షకుడు పుట్టినాడు అంటూ దేవదూతలు మరి గొప్ప సందేశాన్ని, పరలోక సందేశాన్ని తీసుకొచ్చినారండి. దేవాదేవుడు ఏమైనారు, దేవుని యొక్క సంగతులు ఏమైనవి అనేది మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు వెల్లడవుతూ ఉన్నటువంటివి ఉన్నాయి. నీ వాక్యములు అనంటే నీ యొక్క మాటలు, అంటే దేవుని యొక్క మాటలు వెల్లడి అగుట తోడని వెలుగు కలుగును దైవ గ్రంథాల్లో మనం చూస్తున్నటువంటి వారు. వెలుగు అని అనగానే ఏదో మనకి కనిపించే ఈ వెలుగు కాదు, కానీ మన హృదయాన్ని బాగు చేసే వెలుగండి. అది మన హృదయాన్ని వెలిగించగలిగినటువంటి వెలుగండి. మన నిజమైనటువంటి వెలుగు ఉండెను, అది లోకములో ప్రకాశించుచున్నది అని దైవ గ్రంథంలో మనం చూస్తున్నటువంటి వారున్నాం. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను అని రాయబడింది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. మరి మనిషిని వెలిగించగలిగినటువంటి వెలుగు ఎవరనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. దేవుని వాక్యంలో రాయబడింది, యేసు ప్రభు వారు స్వయంగా అంటున్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని యేసు ప్రభు వారు చెప్పినారండి. ఆయన మనుషుల్ని వెలిగించగలిగినటువంటి వాడు, సమస్త విధములైనటువంటి బంధకాల నుంచి విడిపించగలిగినటువంటి వాడు, మానవ జీవితాన్ని పునరుద్ధరణ చేయగలిగినటువంటి వారే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మరి నీ వాక్యములు అనంటే దేవుని యొక్క మాటలండి. నీ వాక్యములు అంటే దేవుని యొక్క మాటలు. దేవుడే వాక్య అన్నాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అంటూ మనము చరిత్రను మనం చూస్తున్నటువంటి వారున్నాం. ఎవరు ఈయన? ఎవరు అనంటే మనము 14 వచనంలోనికి వస్తే యోహాను సువార్త 1:14లో ఆ వాక్యము ఏదైతే ఆది యందు ఉన్నదో, ఏదైతే దేవుని దగ్గర ఉందో, ఏ వాక్యమైతే దేవుడై ఉన్నారో ఆ వాక్యము శరీరాన్ని ధరించుకున్నటువంటిది ఉంది. ఎందుకంటే మానవులకు అసాధ్యమైనటువంటివి ఎన్నో ఉంటాయి, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. మరి దేవుని యొక్క సృష్టి క్రమాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని మనమందరము ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి వారున్నాం. దేవుని యొక్క శక్తి ఎంత గొప్పది. ఆయన తన విషయమై తాను ఎలాగూ పోల్చుకుంటున్నారు అంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటూ ఆయన మాట్లాడుతున్నారు. మరి ఆయన యొక్క ఉనికిని మనం ఎవరూ కూడా క్యాల్కులేట్ చేయలేనంత గొప్పవాడండి దేవాది దేవుడు. అందుకని ఆయన యొక్క వాక్యము ద్వారా, ఆయన మాటల ద్వారా మాత్రమే మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన మాటలే ఆయన ఉన్నటువంటి వారికి ఉన్నారు. ఆయన సెలవిచ్చి వెనక్కి తీసుకునే దేవుడు ఎంత మాత్రం కూడా కానే కాదండి.